హాయ్ గైస్, నేను మీ వినయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అనమాట. మీరు ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు కానీ, లేదంటే మూవీకి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా ట్రిప్స్ అట్లాంటివి ప్లాన్ చేసినప్పుడు, ట్రావెలింగ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కానీ మీకు ఎప్పుడైనా అమౌంట్ సేవ్ అయిందా? ఒకవేళ అమౌంట్ సేవ్ అయితే, అమౌంట్ ఏ విధంగా సేవ్ అయింది అనేసి అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా అయితే ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఇక మీకు కూడా ఇట్లా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు, లేదంటే మూవీకి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే ట్రావెలింగ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కానీ డిస్కౌంట్స్ కావాలనుకుంటే మన దగ్గర అయితే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది అయితే ఉండాలన్నమాట. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు సంబంధించిన అప్లై చేసుకునే యూఆర్ఎల్ లింక్ అనేది అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అక్కడి నుంచి అయితే మీరు ఈ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక ఈ కార్డ్ అనేది మనకి డీసెంట్ సిబిల్ స్కోర్ ఉండి, అట్ ద సేమ్ టైం మనకి పాస్ట్లో మంచి రీపేమెంట్ హిస్టరీ ఉందనుకోండి, ఈ క్రెడిట్ కార్డ్ అనేది అయితే మనకు డిస్పాచ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక నో ప్రాబ్లం. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈ కార్డ్ తీసుకోవడం వల్ల మనకేంటి బెనిఫిట్స్, అండ్ ఈ కార్డు తీసుకోవడం వల్ల మనకి ఎంతవరకు డిస్కౌంట్స్ అనేవి అయితే వస్తాయనేసి అయితే ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ ఇకపోతే ఫస్ట్ బెనిఫిట్ అయితే చూసుకుందాం. ఫస్ట్ బెనిఫిట్ అయితే ఏంటంటే, మనం పెట్రోల్ బంక్స్లో మనం జనరల్గా పెట్రోల్ కొట్టించడం అనేది రెగ్యులర్ కామన్ కదా. సో ఇట్లా పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఏంటంటే అయితే మనకి ఫ్యూయల్ సర్చార్జెస్ అనేవి అయితే యాడ్ అవుతుంటాయి. ఈ ఫ్యూయల్ సర్చార్జెస్ అనేవి అయితే మనం ఈ కార్డ్ని యూస్ చేసి పేమెంట్ చేయడం ద్వారా మనకి 1% అనేవి అయితే వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. అండ్ ఈ బెనిఫిట్ అనేది మనకి ఓన్లీ హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్స్లో మాత్రమే అప్లై అవుతుంది. సో ఆ విషయాన్ని అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే, మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు అనమాట, ఈ కార్డ్ని యూస్ చేసి మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మనకి 25% వరకు మనకి డిస్కౌంట్ అనేది అయితే వస్తుంది. సో ఇదొక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే, ఇది ట్రావెలర్స్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈజ్ మై ట్రిప్ అని, మేక్ మై ట్రిప్ అని, IHIGO అనేసి, అట్లనే మనకి ఆదాని వన్ అనేసి మనకి ఇట్లా ట్రావెలింగ్ యాప్స్ అనేవి అయితే ఉన్నాయి. ఈ 4 ట్రావెలింగ్ యాప్స్లో మనం ఏదో ఒక ట్రావెలింగ్ యాప్ని యూస్ చేసి అండ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఈ కార్డ్ని యూస్ చేసి పేమెంట్ చేసినట్లయితే మనకి 12% అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, ఈ 4 యాప్స్లో ఆల్రెడీ మనకి డిస్కౌంట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ యాప్స్ని యూజ్ చేసేటప్పుడు. సో మనకి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్గా అయితే మనకి టికెట్స్ ప్రైస్ అనేవి అయితే తగ్గుతుందనమాట. అదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ లేదు, మేము ఇట్లా ట్రైన్ ట్రావెలర్స్ కాదు, లేదంటే మేము బస్ ట్రావెలర్స్ కాదు, ఓన్లీ మేము ఫ్లైట్లో ఫ్రీక్వెంట్గా మన డొమెస్టిక్ లెవెల్లో ట్రావెల్ చేస్తుంటాం అనుకుంటే, వాళ్ళకి సంబంధించి కూడా ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్లో ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్స్కి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది అయితే అప్లై అవుతుంది అనమాట. ఎయిర్ ఇండియా డొమెస్టిక్ ఫ్లైట్స్ని నువ్వు బుక్ చేసుకునేటప్పుడు మీకు 500 రూపీస్ అనేవి అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక మంచి బెనిఫిట్ అని అయితే నేనైతే చెప్తాను. అండ్ ఎందుకు నేను ఈ కార్డు గురించి చెప్తున్నాను అంటే, మనం పెట్రోల్ కొట్టించడం అనేది కామన్, దాన్ని మనం కంపల్సరీగా స్కిప్ చేయలేము. ఎందుకంటే ఈ చెప్పినవన్నీ పెట్రోల్ కొట్టించడం కానీ, లేదంటే మనం మూవీకి టికెట్స్ బుక్ చేసుకునేది కానీ, లేదంటే మనం ట్రావెలింగ్ చేసేది అయితే ఇది మనకి మన డైలీ బేసిస్లో కంటిన్యూస్గా జరిగే థింగ్స్ కదా. సో మనం వీటిని స్కిప్ చేయలేం. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి అమౌంట్ అనేవి అయితే ఎక్కువ అమౌంట్ మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకొని మనకి ఈ బెనిఫిట్స్ అనేవి అయితే అప్లై అయితే మనకు కొంచెం అమౌంట్ అనేది అయితే సేవ్ అవుతుంది అనేసి అయితే నా ప్రయత్నం అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన బెనిఫిట్స్ అయితే. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే లైక్ చేయండి, ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి.